హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసా? ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు స్ప్రింగ్ అనమాట. ఈ టైంలో మనం ఏ స్టోర్‌లో చూసినా గూడా మంచి మంచి ఫ్లవర్స్‌తో ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఎవరైనా గార్డెనింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట. మేము కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. దానికోసము చాలా రీసెర్చ్ చేశామనమాట. గార్డెన్ బెడ్డింగ్ వేయించుకుందామా బ్యాక్ యార్డ్‌లో అనుకున్నాము. బట్ అవి మాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. ఆ తర్వాత మా హస్బెండ్ అన్నారనమాట, "వై డోంట్ వి ట్రై ఫర్ డీఐవై" అని చెప్పేసి. ఓకే. డీఐవైకి మనకి ఎలాగో బన్నింగ్స్ అయితే ఉంటుంది కదా! బన్నింగ్స్‌కైతే వచ్చి మేము ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చాలా డీఐవైస్ ఉన్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఈ స్టోన్స్ మనమే ల్యాండ్ మీద కొంచెం తవ్వేసుకొని ఈ స్టోన్స్ పెట్టి మనమైతే గార్డెన్ బెడ్డింగ్ చేసుకోవచ్చు. ఈ స్టోన్స్ పెట్టేసి లోపల సాయిల్ ఏసేసి మనమైతే మొక్కలు నాటుకోవచ్చు. అది ఒక ఆప్షన్ ఉంది. ఇవి కాదు అనుకుంటే చాలా పాట్స్ ఉన్నాయి. తర్వాత ప్లాంటర్ బాక్సెస్ ఉన్నాయి. అవి వుడ్‌లో ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా సిమెంట్ స్లాబ్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. మొత్తానికైతే మేము అన్నీ చెక్ చేసుకొని ఇవైతే తీసుకున్నాము. ఇవైతే మాకు ఆఫర్‌లో ఉన్నాయన్నమాట. ఇవి క్లియరెన్స్‌లో ఉన్నాయి. కాబట్టి ఇవి మాకు ఒక్కొక్కటి $119కైతే కొన్నాము. మొత్తానికైతే 6 అయితే కొన్నాము. ఇదైతే డే 1. మరి ఏ సాయిల్ యూజ్ చేసాము, మళ్ళీ నెక్స్ట్ ఎలా టర్న్ ఔట్ అయిందనేది తెలుసుకోవాలంటే నా ఛానల్‌ని ఫాలో